శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు? అంటే మన దగ్గర స్టోరీ ఉందండి, నేను యాక్ట్ చేస్తాను, మనకు ఒక డైరెక్టర్ కూడా దొరుకుతారు. ఓకే, కానీ డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరు? నన్ను నమ్మి డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరు చెప్పండి? ఓకే, రైట్, చెప్పండి. సో అదేమంటారు, ఇల్లు అలకంగానే పండగ అయిపోదు అన్నట్టు స్టోరీ ఉండంగానే సినిమా ఇలా అవుతుంది. నేను ఇంకా చూస్తున్నాను ఎట్లా, మనకి ఎలాగో తెలుసు ఆన్సర్స్ ఏం వస్తాయి ఏంటి అని. యాక్చువల్లీ ఈ ప్రొడ్యూసింగ్ డెసిషన్ తీసుకోవడానికి ఒక చాలా కీలకమైన ఇన్సిడెంట్ అయ్యిందండి. నేను ఒక ఆడిషన్ ఇచ్చాను మంచి సినిమాకి, అంతా ఓకే, డ్రెస్సులు మెజర్మెంట్స్లు అన్నీ అయిపోయినాయి. ఇది ఇంకా నేను ఎక్కడ చెప్పలేదు, ఐ థింక్ మీ దగ్గరే నేను చెప్తున్నా. అంతా వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, మెజర్మెంట్స్ అయిపోయినాయి, పలానా తేదీ ఓపెనింగ్ అక్కడెక్కడో. నాకు అదే టైంకి ఢిల్లీలో ఒక ఫ్యాషన్ షో ఉంది, మనం పేమెంట్ కూడా తీసుకున్నాం. నేను అది 4 o'clock ఇక్కడ ఎక్కడో ఒక టెంపుల్లో, చాలా ఒక 200-300 kilometers ఫార్లో ఒక టెంపుల్లో పూజ ఉంది, ఓపెనింగ్ సెరమనీ. అయితే అంతా అయిపోయింది, ఈ డేట్కి నాకు ఇది ఉంది అని జస్ట్ ఐ కాల్డ్ ప్రొడ్యూసర్ అండ్ సెడ్ లైక్ ఇలా ఉందండి, ఎలా అంటే దట్స్ ఓకే, నీకు ఏది ఇంపార్టెంట్ అదే చేసుకో అన్నారు. మళ్ళీ ఒక 2 minutes ఆలోచించి నేను లేదండి నాకు ఫిలిం ఈజ్ ఇంపార్టెంట్, ఐ కెన్ రిటర్న్ దేర్ మనీ, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. మేమందరం కాఫీ షాప్లో ఉన్నాం, మా ఫ్రెండ్స్ మేమందరం. ఒక 5 minutes అయిన తర్వాత హీ మెసేజ్ దట్స్ ఓకే, వీఆర్ లుకింగ్ ఫర్ అనదర్ హీరోయిన్. అగ్రిమెంట్ కూడా చేసానండి, అగ్రిమెంట్ కూడా చేసాను, అంతా అయిపోయింది. వీఆర్ లుకింగ్ ఫర్, నాకు ఎన్నిసార్లు రిజెక్షన్స్ అలవాటే. లైఫ్ అన్నాక రిజెక్షన్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి. మనకు సైకిల్ కావాలంటే నో అంటారు, స్కూటీ కావాలంటే నో అంటారు. ఫర్ సమ్ రీజన్ అలవాటు అయింది, నో కొత్త కాదు, బట్ అంతా అయిపోయింది కదా. ఫస్ట్ టైం నేను హట్ అయ్యా. ఎందుకు ఫస్ట్ టైం నాకు ఇది కరెక్ట్ కాదే, నువ్వు ప్రొడ్యూసర్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను ఇది ఇంపార్టెంట్, నీకు టైం లేదు అని చెప్పడం ఏంటి. నేను అక్కడ ఫ్యాషన్ షో క్యాన్సిల్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక ప్రొడ్యూసర్గా నేను ఆ అగ్రిమెంట్స్ పెట్టుకొని ఐ వుడ్ హ్యావ్ సూ వాట్ ఎవర్, నేను మీడియాతో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే లాయర్ని కన్సల్ట్ అయ్యి ఉండొచ్చు. ఐ డోంట్ డూ దట్. పోతే పోయిందిలే. ఫస్ట్ టైం నేను ఈ హోల్ 10 years ప్రాసెస్లో ఫస్ట్ టైం బాధపడ్డా. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఎందుకు బాధపడ్డాం, నువ్వు స్క్రిప్ట్స్ రాస్తున్నావు, ఎందుకు నువ్వే ట్రై చేసుకోకూడదు అన్నప్పుడు మేబీ ఇది కరెక్ట్ టైం ఏమో అనేసి అలా వచ్చింది. అలా దిస్ సుమచిత్ర ఆర్ట్స్ హ్యాపెన్, అలా డియర్ ఉమా హ్యాపెన్, అలా నేను ఇక్కడ మీ ముందున్నా. ఎందుకు 1 year గ్యాప్ తీసుకున్నారు? ఎందుకు 1 year గ్యాప్ తీసుకోలేదండి, అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఫినిష్ అయ్యేసరికి, ఎవ్రీథింగ్ రెడీ అయ్యేసరికి టైం పట్టింది. బట్ మేము దివాళీ అండ్ ఇన్ బిట్వీన్ దివాళీ నుంచి ఎప్పుడో రిలీజ్ చేసి ఉండాలి, బట్ థియేటర్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడేమో ఫస్ట్ మూవీ తమిళ్లో డిసప్పాయింట్ కలిగింది. అవును. ఇక్కడికి వచ్చేస్తే రమణారెడ్డి గారిది ఇదొక డిసప్పాయింట్. అవును. అయినా ప్రొడ్యూసర్ అవ్వాలనిపించింది మీకు? ఆ 2 తర్వాత ప్రొడ్యూసర్ అవ్వాలని ఏ రోజు అనిపించలేదండి, ఏ రోజు అనిపించలేదు. అంటే తెలుస్తుంది కదండి, ఇప్పుడు మనం ఒక చోట పని చేసేటప్పుడు పేమెంట్స్ కావచ్చు, ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదు అంటే మనం ఒక చోట పని చేయాలంటే సమ్ ఫ్రెండ్షిప్ ఉండాలి ఆ ప్లేస్తో, మనకు అక్కడ ఉన్న కోవర్కర్స్తో. అలా నాకు అనిపించలేదు. అంటే ఏదో అంటే ఇది కాదేమో, ఈ వర్క్ స్టైల్ కరెక్ట్ కాదేమో అని ఫీలింగ్. చెప్పాను కదా, ఎలా ఉండకూడదో నేర్చుకున్నా, ఎలాంటివి చూస్ చేసుకోకూడదో నేర్చుకున్నా. ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ ఫెయిల్యూర్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈస్ రైట్. ఓకే, మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఒక సర్కిల్ అనేది, అంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సర్కిల్ ఉంది. ఓకే, వాళ్ళెవ్వరు మీకు హెల్ప్ చేయాలి? అంటే హెల్ప్ మీన్స్ సలహాన చెప్పేవాళ్ళు, అది కూడా సలహాలు ఇచ్చేవాళ్ళండి. అబ్బా ఇండస్ట్రీ అవసరమా నీకు, మనకు అంటే మన వాళ్ళే కదా, మన అమ్మాయి ఇట్లా అవసరం ఏంటి అంటే, అదేదో ఫిలిం అంటేనే ఒక బూత్ లాగా చూసే, అంటే మళ్ళీ ఇండస్ట్రీలో పెద్ద పేరున్న వాళ్ళే.
వాళ్ళే అలా చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసేది. అంటే ఇంకా మన వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు నాలాగే అనంతపూర్లో ఉన్న ఒక అమ్మాయి ఏదో కలలు కంటుంది, ఇక్కడ రావాలనుకుంటారు. అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చే బస్ టికెట్, ట్రైన్ టికెట్ ఈజీ, కానీ ఇక్కడ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ ఎందుకు? మాకే ఎందుకు ఇలా? అంటే చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియదు, ఎవరో వస్తున్నారు, ఎవరో చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు చాలా ఫిలిమ్స్లో. ఇక్కడ ఇండస్ట్రీలో మొత్తం హీరోస్ తెలుగు వాళ్ళు అయినప్పుడు హీరోయిన్స్ ఎందుకు కాకూడదు? నాకు అది కొంచెం అంటే తప్పులేదు. ఇప్పుడు మాకు నచ్చలేదు, మీకు మీ రోల్స్కి మేము కూడా సెట్ అవ్వలేదు అంటే దెన్ యూ హ్యావ్. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మన కొన్ని వర్గాల వాళ్ళకి రిజర్వేషన్స్ లాగా ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ ఉండాలి అనిపిస్తుందండి నాకు. ఓకే, అంటే ఒక 70 to 80% తెలుగు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మిగతాది తెలుగు వాళ్ళు అసలు వద్దు, తర్వాత వెళ్తే బెటర్ ఏమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇలాంటి రూల్ ఎందుకు రాలేదు? అన్ని దాంట్లో రూల్స్ ఉన్నాయి. తెలుగు దాంట్లో ఫస్ట్ తెలుగు అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత కావాలంటే యూ గైస్ కెన్. మళ్ళీ కొంతమంది పేపర్ యాడ్స్ కావచ్చు చెప్తుంటారు తెలుగు అమ్మాయిలను చూస్తుంటామని, ఇస్తారు పెద్ద పెద్ద బ్యానర్ వాళ్ళు, వీఆర్ లుకింగ్ ఫర్ తెలుగు గర్ల్ అంటారు. తెలుగు అమ్మాయిలు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమాలో తెలుగు అమ్మాయి ఉండదు. మీరు ఇప్పుడు ఇంతకు ముందు సినిమాలు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అవునండి, సావిత్రి గారు ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు, జయసుధ గారు ఉన్నారు. కాకపోతే రీసెంట్ గా ఎస్కేఎన్ గారి స్టేట్మెంట్ విన్నారా? అది నాకు తెలియదండి ఎంత నిజం ఎంత అబద్ధం. అది నేను చూసాను, ఇన్స్టాగ్రామ్ ఎక్కడో చూసాను. ఆయన అసలు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాం తెలుగు వాళ్ళకి, అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ స్టేట్మెంట్ అది. అవునా? అది నాకు అంటే వాళ్ళకు ఆ పర్టికులర్ యాక్ట్రెస్ కి మధ్య ఏమైంది అని నాకు తెలియదు కదండి. బట్ దే ఆర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ బ్యూటిఫుల్, దే ఆర్ టాలెంటెడ్. ఓకే, వై నాకు అది అర్థం కాదండి. మేబీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ దే ఆర్ సో మెనీ గర్ల్స్.